నగరంలో వాన ప్రజల హైరానాట. thumbnail చూసారు గదా! ఇప్పుడు గత 2, 3 రోజులుగా బీభత్సంగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం అతలాకుతలం అయిపోయింది గదా! జనజీవితం అస్తవ్యస్తం అయిపోయింది. జలమయమైన రోడ్లు, వరదల వాన్నీరు, స్తంభించిన ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు నానా అవస్థలు పడ్డారండి పాపం. నానా ఇబ్బందులు పడ్డారు. దీనికంతా కారణం ఏం లేదండి, సింపుల్. అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం. అలాగే ప్రజల బాధ్యతారహితం. ప్రజలండి వాడేసిన బట్టలు, పరుపులు, దిళ్ళు, చెత్త చెదారం ఒకటని కాదు. థర్మాకోల్ షీట్స్ గానీ, ఇంట్లో కుర్చీలు, పాడైపోయిన కుర్చీలు గానీ, అన్నీ నానా చెత్త. అలా ప్లాస్టిక్ సంచులు, బ్యాగ్స్ ముఖ్యంగా. ఇవన్నీ కూడా నాలాలని లేదు, మ్యాన్‌హోల్ లేదు, కల్వర్ట్స్ లేవు, ఖాళీ ప్రదేశాలని లేదు. ఎక్కడ ఖాళీ కనపడితే అక్కడ. ఎక్కడ ఆళ్ళకి తోస్తే అక్కడ ఇష్టారాజ్యంగా పారేయటం వల్ల ఇవన్నీ నాలాల్లో తట్టుకొని బ్లాక్ అయిపోతాయి. మరి ఇలాంటి వర్షం వచ్చినప్పుడు వర్షం నీరు ఎలా పోద్దండి? రెయిన్ వాటర్ డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయిపోతే ఎలా పోతుంది వర్షం? సాఫీగా నీరు పోదు కదా! అయితే అధికారులు సరైన టైంలో, అంటే వానాకాలం కంటే ముందు ఆహ్, నాలాలు ఎక్కడెక్కడ బ్లాక్ అయినాయో శుభ్రం, మ్యాన్‌హోల్స్, నాలాలు శుభ్రం చేయాలండి. ఏదో తూతు మంత్రంగా కోట్ల రూపాయల బిల్లులు చూపించి చేసామనిపించడం గాదు. దీని మీద పర్యవేక్షణ ఉండాలి. శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేస్తే నాలాలు ప్రజలు వేస్తూనే ఉంటారు. అయితే మరి అధికారులు కూడా జాగ్రత్తలు వేయకుండా చూడాలి. ఒకవేళ వేస్తే వర్షాకాలం కంటే ముందు శుభ్రం చేయాలి. అంతే కదా! ఫైనల్‌గా అధికారులదే బాధ్యత అవుతుంది. ఇలా శుభ్రం చేయకపోతే నాలాలన్నీ బ్లాక్ అయిపోయి వర్షం నీరు వరదలాగా లోతట్టు ఏరియాలోకి, లో లెవెల్ ఏరియాస్‌లోకి, ఇళ్లలోకి, లో లెవెల్‌లో ఉన్న ఇళ్లల్లోకి ప్రవహించి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు గదా! దానివల్ల ప్రజల జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. మరి ప్రజలు కట్టుతున్న ట్యాక్స్ డబ్బు ఎక్కడికి పోతుంది? టాక్స్ పేయర్స్ మనీ ఎటు పోతుంది? సమాధానం చెప్పాలి గదా! ప్రభుత్వం సమాధానం చెప్పాలి దానికి. లె మరి లెక్కలుంటాయి, కానీ పనులవ్వవు. అది నేను చెప్పబోయేది. చివరాఖరికి నేను చెప్పాలనుకున్నదేంటంటే, మళ్ళీ ఇలాంటి బీభత్సాలు జరగకుండా, ఇలాంటివి అరికట్టడానికి సరైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా! మరి ఆ దిశగా మన అందరం, అధికారులు, ప్రజలు అంతా కలిసి, అందరూ కలిసి ఆ దిశగా ప్రయత్నం చేయడానికి శాయశక్తులా కృషి చేద్దామండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.